వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా ఇంపార్టెంట్, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అండి. నేను ఇనీషియల్గా మనము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో తీశాను. మన బృందావనంలో ఉన్న వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చూపించాను, ఎన్ని ఉన్నాయో చెప్పాను, ఎలా దాన్ని ప్రాసెస్ చేసి కట్టించాను అనేది చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దాన్ని ఎగ్జాంపుల్గా మీకు చూపిద్దామని, ప్రాక్టికల్గా ఏం జరిగింది, ఎలా ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా ఎక్కడికి వెళ్ళాయి నీళ్ళు, ఎక్కడ ఆగాయి, సో ఎలా లోపలికి పంపిస్తున్నాం అనేది చూపిద్దాం అనుకున్నా. సో ఇవాళ అది చూపిస్తాను. వర్షంలో చూపిస్తే ఇంకా బాగా మజా వస్తుందని అనుకున్నాబ్బా, అది విషయం. ఇంత అంటే మనసు ఒప్పుకుంటలేదు, ఏదో బుర్రలుండి ఏదో స్టార్ట్ చేసి మళ్ళీ ఆగి ప్రాబ్లం తోటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కదా, అందుకు అంత కొంచెం ఫ్రెష్గా అనిపించట్లేదు. మళ్ళీ వర్షం వచ్చే రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు. సరే, ఎనీవే ప్రిపేర్ అయినాం కాబట్టి వాళ్ళు చెప్పేసేద్దాము, చూపించుకుంటూ మాట్లాడదాం రండి. అంటే 3 to 4 hours హెవీ వర్షం పడ్డా కూడా మన మొత్తం 1500 square yards ఉన్న మన ప్లేస్లో ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు ఆగకుండా ఎక్కడికి వెళ్ళి దాచిపెట్టుకుని వేసుకుందాం రండి. మన బృందావనానికి సంబంధించిన వాటర్ హార్వెస్టింగ్ పిట్కి సంబంధించి మొత్తం ఎలా ప్లాన్ చేసాము, ఏం చేసాము అనేది మనం ఇనీషియల్గా ఒక వీడియో తీస్తున్నామండి, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఇవాళ ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ 3.5 hours వర్షం పడ్డాక మన ప్లేస్ సిచ్యుయేషన్ ఏందనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో మొత్తం ప్లేస్ వచ్చేసి 1500 గజాలండి. ఇది 1500 గజాల్లో మనం 320-330 మాత్రం కన్స్ట్రక్షన్ ఏరియా, మిగతాదంతా ఓపెన్ ప్లేసే. కాకపోతే ఇనీషియల్గా మనం ప్లాన్ చేసినప్పుడు ఏం చేశానంటే, నేను ఇక్కడి నుంచి ఒక్క డ్రాప్ వాటర్ కూడా బయటికి పంపించొద్దు, అస్సలు పంపించొద్దు, ఇంక్లూడింగ్ విత్ రెయిన్ వాటర్. కింద పడ్డ వర్షం నీళ్ళు కానీ, పైన స్లాబ్ మీద పడ్డాయి కానీ, ఎవ్రీ డే మనం మోటార్ వేసి పైన ట్యాంకులకు ఎన్ని ఎక్కిస్తామో అన్ని వాటర్ వాడుకున్నప్పుడు ఒక్క కమోడ్ వాటర్ తప్ప ఎవ్రీ సింగిల్ డ్రాప్ మళ్ళీ ఇక్కడనే భూమిలోకి ఇంకేటట్టు చేసాము. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు ఈరోజు పర్టికులర్గా చూపించడానికి రీజన్ ఏంటంటే, ఆల్మోస్ట్ 3.5 గంటలు వర్షం పడ్డది, చాలా ఎక్కువనే పడ్డది. ఆ ఎక్కువ పడ్డ వర్షానికి ఎక్కడ కూడా ఒక డ్రాప్ ఆగకుండా ఎట్లా తీసుకెళ్ళామో ప్రాక్టికల్గా అక్కడ మీకు మనకు వాటర్ కనపడుతున్నాయా, ఇక్కడ స్ట్రక్ అయిపోయిందా, క్లియర్గా వెళ్ళిపోయినాయా అనేది చూపించుకుంటూ వెళ్ళిపోతానండి. 20 feet బోర్వెల్ వేయించేసేసి ఆ జాలీ కేసింగ్ వేయించాము, ఎందుకంటే వాటర్ అంతా లోపలికి ఈజీగా వెళ్ళిపోవడానికి. ఆ జాలీ కేసింగ్ చుట్టూ 6x6 feet మళ్ళీ తవ్విపించి దాంట్లో ప్రాపర్గా గులకరాళ్ళు, ఇసుక, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మన హార్వెస్టింగ్ పిట్కు ప్రాపర్గా ఏదైతే అవసరం ఉందో అదంతా చేసామన్నమాట. అట్లా మెయిన్ ఒకటి, అది కాకుండా మళ్ళీ 2 హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి మనకు. సో చూపిస్తాను రండి ఎక్కడెక్కడ ఎట్లా ఆగింది, అసలు వాటర్ ఉన్నాయా, 3 hours తర్వాత స్ట్రక్ అయిపోవాలంటే ఈ ఏరియాలో వాటర్ పోకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా, ఎట్లా ఉందో ప్లేస్ అంతా చూపిస్తారండి. సో ఇక్కడ నుంచి చివరి దాకా హార్వెస్టింగ్ పిట్, మెయిన్ హార్వెస్టింగ్ పిట్ దాకా ఏం చేసామంటే, ఇలా వేస్తూ ఉన్నప్పుడు, మట్టి వేస్తున్నప్పుడు, బండలు టైల్స్ వేస్తున్నప్పుడు కానీ, ఏది వేస్తున్నప్పుడు కానీ, ఇంక్లూడింగ్ విత్ మన గ్రాస్ లాన్ వేస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి 1/2 inch, 1 inch, 1/2 inch, 1 inch, 1 inch, 1 inch, 1/2 inch డౌన్ చేసుకుంటూ హార్వెస్టింగ్ పిట్ దాకా అలా స్లోపుని తీసుకుని వెళ్ళిపోయాము. సో అందుకే ఎక్కడ కూడా సింగిల్ డ్రాప్ ఆగదు, చూపిస్తారండి. వర్షం ఇక్కడ పడ్డ డ్రాప్ కూడా ఎలా వెళ్ళిపోతుందో చూడండి, స్లోప్ అంతా ఇలా తీసుకున్నాము కంప్లీట్గా. సో ఈ ఏరియా అంతా కూడా కవర్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ విత్ ఈ మొక్కలు పెట్టిన ప్లేస్ కూడా వర్షం ఎక్కువైపోతే ఇక్కడ కాలువలాగా కట్టించాము చిన్నది. చూడండి ఈ ఏరియా అంతా కూడా వాటర్ పడితే ఎక్కడ ఆగకుండా ఇందులోకి వస్తుంది అనమాట. మళ్ళీ మన సెలార్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేసేసి, ఫస్ట్ దీని నుంచి వచ్చిన వాటర్ ఏంటంటే మనకు నాకు ఎంతసేపు అయిందంటే, చివరి దాకెళ్ళి అదే ఒకటే హార్వెస్టింగ్ పిట్ను టార్గెట్ చేసుకుంటే మధ్యలో ప్రాబ్లం అయిపోతుందేమో, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుందేమో అని ఇదిగో ఈ ఏరియాలో ఒకటి హార్వెస్టింగ్ పిట్ అండి. ఇది నార్మల్ హార్వెస్టింగ్ పిట్. ఇక్కడ మళ్ళీ కారు పోవడానికి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఆ స్పేస్ ఎంత అవసరం ఉందో, ఎంత అవైలబిలిటీ ఉందో అంత మాత్రమే హార్వెస్టింగ్ పిట్. సో ఇప్పుడు ఏదైతే కాలువ చూపించామో అది డైరెక్ట్గా ఇందులోకి కలిసిందండి. అండ్ నార్మల్గా వచ్చే వాటర్ కూడా ఇక్కడ దాకా స్లోపు ఇందులోకి ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ దీని మీద స్లాబ్ లాగా చిన్న చిన్న పలకలు వేయించి హోల్స్ పెట్టాము, అందులో నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ ఇక్కడ ఏదైనా కడిగినా కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత కంటిన్యూగా వాటర్ ఎక్కడైతే ఉంటుందో
ఇవన్నీ కూడా ఇట్లా వచ్చేస్తుంది, ఇంకెక్కడ కూడా ఆగదు మనకి. ఈ లెంత్ అంతా కూడా జస్ట్ తగ్గించుకుంటూ వచ్చాము. అలా అని స్లోప్ కనపడొద్దు మనకి. స్లోప్ కనపడకుండానే వీలైనంత వరకు వాటర్ నిలబడకుండా ఉండగలిగినంత స్లోప్ మాత్రమే తీసుకున్నాము. ఇది ఈజీ కనపడుతుంది చూడండి, ఇక్కడ దాకా మీకు ఏర్పడదు, కానీ ఇక్కడ నుంచి ఈ గ్రాస్ ఏరియా ఏదైతే ఉందో, ఈ బండలు ఏవైతే ఉన్నాయో స్లోప్ ఈజీగా మీకు కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం స్లోప్ కనపడుతుంది ఈజీగా. ఇది కూడా స్లోపింగే ఉంది. లాన్ కూడా కనపడడానికి ఇలా కనపడుతుంది, కానీ మొత్తం మీద ఒక హాఫ్ ఇంచ్ మ్యాక్సిమం, పెద్దగా కాదు. మళ్ళీ పెద్దగా అయితే ఏమవుతుంది, ఇట్లా కనపడుతుంది మనకు. అలా కనపడకుండా జస్ట్ ఇంత ఎంత జాగ్రత్తగా చేయించానంటే, నేను దగ్గరుండి వాళ్ళు థ్రెడ్ పట్టినప్పుడు ఆ స్లోప్ చెక్ చేసుకుంటూ, డౌన్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటూ, ప్రతి 1 ఫీట్కు 2 ఫీట్స్కు దగ్గరుండి మరీ క్రాస్ చెక్ చేయించుకొని డౌన్ చేయించామన్నమాట. ఎందుకంటే వదిలేసామనుకోండి, సింపుల్గా ఏమవుతుంది, చేసాము డౌన్ ఉంది వాటర్ పోతాయి అని అంటారు, కానీ తర్వాత వాటర్ ఇక్కడికక్కడ ఆగిపోతే లైఫ్ టైం సఫర్ కావాల్సింది మనమే, లైఫ్ టైం చూసుకోవాల్సింది మనమే. మళ్ళీ గోకాల నీళ్ళు పోవాలా, లేదంటే మళ్ళీ ఎక్కడికక్కడ పాడైపోతాయి, టైల్స్ అన్నీ ఆగిపోయి ప్రాబ్లం అవుతుంది. సో మోర్ ఓవర్ వాటర్ వేస్ట్ అవుతుంది, అది విషయం మేజర్గా. సో అందుకు కొంచెం కష్టమే. ఇల్లు కట్టించుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వర్కర్స్ మీద డిపెండ్ కాకండి. వాళ్ళకి చెప్పాం కదా, వాళ్ళు చేశారు కదా అని వదిలేయద్దు. ప్రతి నిమిషం వాళ్ళకంటే ఎక్కువ మనం పని చేసుకుంటేనే, మనకి ఏం కావాలనేది ఒక క్లారిటీ ఉంటేనే, మనం దగ్గరుండి చేపించుకుంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. లేదంటే మాత్రం అవుట్. ఇట్లా చేయండి, దాంట్లో కలపండి అంటే అప్పటి వరకు అంటారు, ఏం జరగదు. ప్రాక్టికల్గా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. సో ఈ స్లోప్ ఇట్లా వచ్చేసింది. అండ్ ఈ ఏరియాకి అంతటికీ కూడా స్లోప్ మళ్ళీ ఇటే, మొత్తం ఈ ఏరియా నుంచి కూడా స్లోప్ అంతా ఇక్కడే అనమాట, ఎక్కడ పోకుండా. అంటే ఇలా స్లోప్ రావడం ఒకటి, ఇలా స్లోప్ తీసుకోవడము, ఇలా స్లోప్ తీసుకోవడం, 3 కలిసి మళ్ళీ ఇలా వెళ్ళిపోవడం. అది అంటే ఎంతసేపు ఇట్లనే ఉంటే ఏమవుతుంది, అటు పోతాయి. మరి టార్గెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏంటంటే, స్లోప్ ఇలా స్ట్రైట్గా ఇలా రావాలి. మళ్ళీ ఓవరాల్గా మన ల్యాండ్స్కేప్ అంతా చూసినప్పుడు డిస్టర్బెన్స్ కనపడద్దు. అబ్బా ఇదేదో ఒంపులు ఉందన్నట్టు కనపడకుండా ఉండాలి. బట్ మన పని పర్ఫెక్ట్గా కావాలన్నమాట. అది సంగతి. మెయిన్ టార్గెట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఏదైతే చూపిస్తున్నానో, ఆల్మోస్ట్ ఇది 150-160 ఫీట్ అండి డెప్త్ అంతా కూడా. సో ఎక్కడ కూడా వాటర్ డ్రాప్ ఆగకుండా ఇక్కడికి రావాలి టార్గెట్ మనకి. అందుకు ఇందాక నుంచి నేను 2 సార్లు రిపీట్ చేసి చెప్పిన, ఇలా వచ్చి ఇది కూడా ఇలా రావాలి. అయితే దీనికంటే ముందు ఇక్కడ కూడా ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టించాము, అవసరమైతే అనుకొని పెట్టించాం. కానీ ఇక్కడ స్లోప్ చేపించలేదు. ఎందుకంటే చేపించేటప్పుడు చిన్ని అడిగింది నాకు శాండ్ పిట్ కావాలా అనేసి. సో దానికి అంతా చేసేసి దీంట్లో శాండ్ వేసాము. ఒకవేళ మనకు గ్రాస్లో అంత స్టక్ అయిపోయింది, ఓవర్ నైట్ 24 అవర్స్ 48 అవర్స్ వర్షం పడ్డది అనుకున్నప్పుడు ఇందులో కూడా మనము వాటర్ పంపించచ్చు అనమాట. ఇదొకటి. చూడండి, మీకు ఇంత ప్లేస్ చూస్తారు కదా, ఎక్కడైనా వాటర్ కనపడుతుందా మీకు? ఎక్కడైనా ఆగిపోయి ఉందా? అలా అని మన కాంపౌండ్ వాల్ దాటి ఒక డ్రాప్ కూడా బయటికి వెళ్ళలేదు. ఎవ్రీ సింగిల్ డ్రాప్ మన దగ్గరే ఉంది. ఎక్కడ చూపిస్తారండి మీకు? ఇదంతా చూస్తే ఎట్లుంటుందంటే డిజైను, అబ్బా అక్కడ ఒక వెజిటబుల్కు పెట్టుకుంది, ఇటువైపు పెట్టుకుంది, మధ్యలో ఏదో డిజైన్ లాగేసిండ్రు, బాగుంది, అన్ని తీగ కూరగాయలకు అనుకున్నారు కదా, అట్లా అస్సలు కాదు. ఫస్ట్ అనుకున్నది ఏంటంటే, వాటర్ అదంతా కలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా స్లోప్ తీసుకొచ్చాము. సో ఈ వాటరు ఎక్కడ ఆగకుండా క్లియర్గా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ చూసారా పెద్ద హోలు, అందులోకి క్లియర్గా వెళ్ళిపోవాలి. అందుకే ఏం చేసామంటే ఈ దారి వదిలాం, ఈ స్లోప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఎండ్ చేసేసి ఇక్కడ నుంచి వదిలేసామన్నమాట. వదిలేసాక సరే ఇది మళ్ళీ గడ్డేస్తే ఎక్కడన్నా ఆగిపోతుందేమో, క్లియర్గా ఉండదేమో, ఏదన్నా చెత్త ఆగిపోతే తీసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది అనేసి ఈ రాళ్ళు వేయించాను. రాళ్ళు వేయించాక అప్పుడు ఐడియా వచ్చింది ఏంటంటే, సరే ఇలాగ ఇది ఒక వాక్వే లాగా అయిపోయింది కదా, అటు ఇటు ఇట్లా కట్టేసి మనము ఎట్లాగ ఇక్కడ కూరగాయలు పెంచుకునే ప్లేస్ కదా, ఇట్లా డిజైన్ చేసేసి దీన్ని వెజిటేబుల్స్కి
సొరకాయలకు బీరకాయలకు వాడుకుంటే ఎట్లుంటుందని ఆలోచించి మళ్ళీ ఒక ఫ్యాబ్రికేటర్ వర్క్ పిలిపించేసి ఈ వర్క్ చేయించాను. కానీ చూడడానికి ఎట్లుంటుందంటే ఇది ఏదో హార్వెస్టింగ్ పిట్ కొరకు వేసినట్టు ఉండదు, కూరగాయల కొరకు డిజైన్ చేసినట్టు ఉంటుంది. అదనమాట, బాగా చేసిన కదా. ఇందులో కూడా మళ్ళీ 2 లేయర్లు మీకు బీరకాయలు ఫస్ట్ తెంపినప్పుడు చూపించిన. ఈ కింది లేయర్ ఏమో చిన్న చిన్న కూరగాయలకు, పై లేయర్ ఏమో సొరకాయలకు, వాటికి పెద్ద వాటికి. చూడండి అన్ని పైకి వాగుతున్నాయి, పట్టించుకోలేదు కాబట్టి. అదర్వైజ్ ఏంటంటే చిన్న ఈ కాకరకాయల కింద బీరకాయలు, సొరకాయల పైన, లేదంటే సొరకాయల పైన బీరకాయల కింద, అట్లా అనమాట 2 లేయర్లు. మళ్ళీ అది కూడా సరిపోదు, మళ్ళీ ఇంకో లేయర్ కట్టినాం అనమాట. ఇంకొక ఐడియా ఉంది, ఈ రాడ్ నుంచి ఈ రాడుకు ఒక ఐడియా సూపర్ ఉంది, చేసినాక చెప్తా. చూడండి మొత్తం కలెక్ట్ అయిన వాటరు ఇక్కడికి రావాల్సిందే. సో ఇనీషియల్గా ఇందాక మనం వీడియో స్టార్ట్ చేయకముందు ఇక్కడికి వచ్చి చెక్ చేశాను. ఇంకొక 1 feet పైకి ఉండే వాటరు, ఎందుకంటే ఫుల్ నిండిపోయినాయి కదా. ఒక్కసారేమో ఇనీషియల్గా వర్షాలు పడ్డప్పుడు గబగబా వెళ్ళిపోతాయి. తర్వాత హెవీ వచ్చేస్తే మాత్రం కొంచెం ఆగి 1-2 అవర్స్లో ఆ డ్రాప్ కూడా లేకుండా లోపలికి వెళ్ళిపోతాయండి. ఒకవేళ నిజంగా ఓవర్ నైట్ వర్షాలు పడ్డప్పుడు కూడా గడ్డి వరకు కొంత ఆగుతుంది, ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆగిపోయి గడ్డి వరకు కొంచెం ఆగి మళ్ళీ ఆ వాటరు హార్డ్లీ 2-3 అవర్స్, నైట్ అంతా పడ్డ మార్నింగ్ కల్లా ఏముండవు, మళ్ళీ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొద్దున్నే పడ్డాయి కాబట్టి ఆ మాత్రం కనపడుతుంది మనకు. అది జాలీ కేసింగ్. ఇది 60 feet బోర్ ఉంది ఇందులో. బోర్ అంటే నీళ్ళ బోరు కాదు, నీళ్ళు ఇంకా నీకే బోరు. పైప్ చూసారా, అది జాలీ కేసింగ్ అంటే రౌండ్గా మంచిగా హోల్స్ ఉన్నాయి అనమాట, నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అది విషయం అబ్బా. ఎవరైనా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే దాంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఫుల్ వర్షం పడ్డప్పుడు బాగా అక్కడ ఆడుకొని ఇక్కడ నీళ్ళు ఎట్లా పోయిందో మళ్ళీ చూపిస్తా, ఓకేనా? వర్షం పడ్డప్పుడు కొన్ని సీన్స్ షూట్ చేశాం కదా, అవన్నీ యాడ్ చేసి పోస్ట్ చేస్తా. జస్ట్ ఎంజాయ్. బ్యూటిఫుల్ వెదర్లో చాలా మంచి విషయం కూడా మాట్లాడుకున్నాము. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి. మన ఇంట్లో పడ్డ ఒక చిన్న డ్రాప్ కూడా బయటకు పోవద్దు. వెరీ సెల్ఫిష్ ఈ విషయంలో. మీరు నేనైతే పంపాను, ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటకు పంపాను. అందుకే చాలామంది నేను కూరగాయలు కడుగుతుంటే నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి అంటే ఏడుకోవబ్బా, నీళ్ళన్నీ అందులోకే పోతాయి, ఎక్కడికి పో, అందులోనే దాచిపెట్టుకుంటా, ఎవరికి ఇయ్యను. మీరు కూడా ఎవరికి ఇవ్వకంటే, ఎవరికి చెప్పకుండా ఇట్లా దాచిపెట్టుకోండి, సరేనా? ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంప్లీట్ గార్డెన్ టూర్ కాన్సెప్ట్ను అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.